హాయ్ అండి. హెల్దీ సోయా చంక్స్ బిర్యానీ తయారు చేసుకుందాం రండి. ముందుగా అయితే వేడి నీళ్ళల్లో కొన్ని సోయా చంక్స్ని అయితే వేసుకొని అలాగే మనం పక్కకు పెట్టేద్దామండి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోండి. అన్నీ దగ్గర ఉంటే చేయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టండి. కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, నేనైతే ఎక్కువ ఆయిల్ యూస్ చేయను, కొంచెమే యూస్ చేస్తానండి. తర్వాత ఇక పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసేయండి. అవి కాస్త ఎర్రబడ్డాక దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. బాగా కలిపేయండి. ఉల్లిపాయలు కూడా కాస్త రెడ్గా మారే వరకు వెయిట్ చేయండి. కాస్త రంగు మారగానే దాంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్, మీ దగ్గర ఏవి ఉంటే అవి, నా దగ్గర ఉన్న వాటిని నేనైతే యూజ్ చేస్తున్నానండి. అన్ని వెజిటేబుల్స్ని ఒకేసారిగా వేసేయండి. వెజిటేబుల్స్ యూజ్ చేస్తే మనకి చాలా మంచిదండి, హెల్త్కి కూడా. సోయా చంక్స్ యూస్ చేస్తున్నాం కదా, సోయా చంక్స్ వల్ల హై ప్రోటీన్ వస్తుంది. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం బిర్యానీ తిన్నా కానీ హెల్తీగా ఉంటుంది, అలాగే కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుందండి. వెజిటేబుల్స్ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత సోయా చంక్స్ని కూడా దాంట్లోనే వేసి కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కాస్త మగ్గినట్టుగా అయిపోవాలండి. వెజిటేబుల్స్, సోయా చంక్స్ అన్నీ కూడా కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని చూసుకోండి. నేను ఒక గ్లాసు బియ్యం, దాంట్లో కొంచెం పసుపు అయితే మన ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యూజ్ చేస్తాం కదా, కానీ దీంట్లో వెజిటేబుల్స్, సోయా చంక్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువే వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి 2.5 పైనే వాటర్ అయితే తీసుకున్నానండి. ఇక వాటర్ వేసుకొని చివరిగా కొంచెం ఉప్పు అయితే ఇంపార్టెంట్ కదండి, అన్నిట్లో ఉండాల్సిందే. నన్నేసి చూడండి అంటుందంట ఉప్పు లేని వంటకి రుచే లేదు. దీనిపైనే గార్నిష్కి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేయండి. విజిల్ వచ్చాక కొద్దిసేపు ఆగి మూత తీసి చూడండి. ఇలా అయితే ఉంటుంది. చాలా బాగా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చండి. నిరభ్యంతరంగా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.